ప్రభుయేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయం 1వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. మొదటి వచనంలో ఏమన్నారండి? ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. కనానికి వెళ్ళాక వీళ్ళు ఏం చేయాలి? మొట్టమొదటగా యుద్ధం చేయాలి. యుద్ధం చేసి అక్కడున్న అన్ని జాతుల వాళ్ళని వెళ్ళగొట్టాలి. వాళ్ళతో యుద్ధం చేసి వెళ్ళగొట్టాలి. మరి వాళ్ళు చాలా బలవంతులు కదా, వాళ్ళు చాలా బలవంతులు, ఎత్తైన వాళ్ళు, చాలా విస్తారమైన జనము కూడా. ఎలాగంట? అందుకనే వాళ్ళకి గుర్రాలు ఉన్నాయంట, రథాలు ఉన్నాయంట, విస్తారంగా ఉన్నారంట. సైన్యం కూడా విస్తారంగా ఉంది. అవునా? వీళ్ళ ఉన్న సైన్యం కంటే వాళ్ళ సైన్యం ఎక్కువ. వాళ్ళకేమో చక్కటి రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. వీళ్ళేమో అరణ్య మార్గం గుండా ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. కాబట్టి వారి యొక్క బలాన్ని చూసినప్పుడు సహజంగా ఏమనిపిస్తుంది చెప్పండి? వాళ్ళతో మనం గెలవగలుగుతామా? వాళ్ళకు ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎన్ని రథాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్న బాణాలు ఉన్నాయి, చాలా ఆయుధాలు ఉన్నాయి. జనం కూడా మనకంటే ఎక్కువగా ఉన్నారని ఆ జనమును చూసి, ఆయుధాలను చూసి, వాటిని చూసి చాలా సహజంగా ఎవరమైనా ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు గొడవకి వెళ్ళారనుకోండి ఒక ఇంటి మీదకి, వాళ్ళకున్న అధికార బలాన్ని చూసి, ధన బలాన్ని చూసి వాళ్ళతో మనం పెట్టుకోగలుగుతామా? ఎందుకు బాబోయ్, వాళ్ళతో మనం జయించలేము అని మనము సహజంగా భయపడతాం. అందుకనే దేవుడు సెలవిస్తున్న మొట్టమొదటి మాట, ఎవరిని చూసి మనం భయపడడానికి వీలు లేదు. ఎటువంటి మన ముందు ఎంత బలవంతుడు నిలబడినా, మనకంటే విస్తారమైన జనాంగం నిలబడినా, మనకంటే ఎక్కువ ధనబలము, కులబలం, అధికార బలం, ఏ బలమన్నా ఉండనివ్వండి, ఎటువంటి వాళ్ళు మన ముందు నిలబడినా మనం భయపడవద్దు. అవునా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు శత్రువు ముందు మనం నిలబడ్డప్పుడు ఆ శత్రువుకున్న దాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మన పక్షమందున్నవాడు ఎవరు చెప్పండి? అంతకంటే బలవంతుడైన దేవుడు, బలమైన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. కాబట్టి మన దేవుని వైపు మనం చూడాలి. ఎవరి వైపు చూడాలి? మన దేవుని వైపు మనం చూడాలి. యుద్ధం చేయడానికి ఆ అవతల ఉన్న వాళ్ళ వైపు మనము చూడడానికి వీలు లేదన్నమాట. సహజంగా ఇప్పుడు మనం ఎంత దేవుడు చెప్పినా కూడా మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? ఇప్పుడు ముందు ఒక చీకటి వచ్చి నిలబడగానే అసలు యుద్ధం దాకా పక్కన పెట్టండి. ఇప్పుడు మన యుద్ధం ఎవరితోటి చెప్పండి? ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో ఉంటుంది. ఇప్పుడు మన యుద్ధము ఆకాశ మండలం అందలి దురాత్మల సమూహముతోనూ, చీకటి శక్తులతో, అంధకార శక్తులతో, శరీరులతో కాదు, ప్రధానులతోనూ, అధికారులతోనూ, చీకటి సంబంధమైన అంధకార శక్తులతో ఇప్పుడు మనం పోరాడుతూ ఉన్నాం. ఇప్పుడు మన యుద్ధం దేన్ని స్వాధీనం చేసుకోవాలి? అపవాదిని ఓడించాలి మనం. ఇప్పుడు మనం ఏం చేయాలి? అపవాదిని ఓడించే యుద్ధంలో మనం ఉన్నాం కదా. కనానుని స్వతంత్రించుకోవాలి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ముందు ఈ లోకంలో మనం అపవాదిని ఓడించాలి. ఇది మన ముందున్న యుద్ధం, ప్రతి క్రైస్తవుని ముందు ఉన్న యుద్ధం. అందుకనే ఆ యుద్ధంలో అపవాది యొక్క బలాన్ని చూసి మనం ఏం చేయకూడదు చెప్పండి? ముందు మనం భయపడేది ఏంటంటే అసలు వాడి దగ్గర ఏమీ ఉండదు. ఆ చీకటిని చూసి భయపడిపోతాం. చీకటిని చూసి ఒళ్ళు జలధరిచ్చేస్తుంది మనకి, ఏదో భయపడతాం. దేవుడు ఇక్కడ సెలవిస్తున్నమాట, నీ శత్రువుతో నువ్వు యుద్ధానికి పోయినప్పుడు వాటన్నిటిని చూసి నువ్వు భయపడొద్దు. మనం యేసు యొక్క రక్తము మనకి గుర్తుగా ఉంది. యేసు మన దగ్గర ఉన్న యేసు రక్తాన్ని చూసి వాడు భయపడి పారిపోవాలి. ఏసన్న గారు ఒక సాక్ష్యం చెప్పేటప్పుడు ఒకసారి ఒక సంగతి చెప్పారు. ఏదో మీటింగ్ కొరకని ఒక ప్రాంతానికి వెళ్ళారంట. అది చాలా పల్లెటూరు ఎక్కడో. చివరికి వారికి రిటర్న్ రావడానికి బస్సులు దొరకక, అప్పట్లో వాళ్ళు బస్సులలోనే ప్రయాణం చేసేవాళ్ళు కదా. మొదట్లో ప్రయాణం చేసినప్పుడు అక్కడ ఏం చేశాడంటే, మరి చివరిలో ఎక్కడో ఒక చిన్న లాడ్జీలు అంటే మరి పల్లెటూళ్ళలో ఎలాగుంటాయి చెప్పండి? అన్ని వరుసగా మంచాలు వేసి ఉంటాయి. అలాగా ఏదో ఒక మంచం సెట్ చేశారంట. పాపం అక్కడే పడుకున్నారంట. అక్కడే రాత్రి కాలంలో ప్రార్థన చేసుకొని పడుకుంటే ఒక తాగుబోతోడు వచ్చాడంట. ఏంటంట? ఒక తాగుబోతోడు వచ్చి బాగా అల్లరి చేస్తూ ఉన్నాడంట. ఇక రాత్రిపూట వాళ్ళకి అదే పని కదా. వచ్చి పడుకున్నవాడు నిద్రపోనివ్వట్లేదంట. బాగా చికాకు చేస్తూ ఉన్నారంట. వచ్చి హాల్ అంతా తిరుగుతున్నాడంట, వెళ్ళిపోతున్నాడంట. చివరికి ఏసన్న గారికి బాగా కోపం వచ్చేసి నిద్రపోనివ్వకుండా బాగా సతాయిస్తున్నాడని దగ్గరికి పిలిచాడంట.
దగ్గరికి రాగానే దగ్గరికి వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే యేసన్న గారిని, వాడు కూడా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే ఒకటే అంటున్నాడంట, రక్తం 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 అని అరుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఏంటంట, యేసే రక్తం రక్తం అని అరుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. అంటే యేసన్న గారి యొక్క ముఖంలో వాడికి ఏం కనపడుతుంది చెప్పండి? యేసు ప్రభు రక్తంలో కడగబడ్డ వాళ్ళం మనం. ఆ కడగబడిన రక్తము మనకు గుర్తుగా ఉంటే వాడు భయపడి పారిపోతాడు. ఎవరు పారిపోతారు చెప్పండి? వాడు భయపడి పారిపోతాడు. ఇప్పుడు యేసయ్య రక్తాన్ని గుర్తుగా ఎందుకు వేసుకోమన్నాడు? మీ గుమ్మాలకి గుర్తుగా ఎందుకు వేసుకోమన్నాడు? మరణ దూత ఆ రక్తాన్ని చూసి వెళ్ళిపోద్ది, మన ఇంటికి రాకుండా వెళ్ళిపోతుంది. ఏ కీడు మన గుమ్మాలకి రాకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈరోజు ఆయన రక్తంలో కడగబడిన మనల్ని చూసి ఏదైనా పారిపోవాలి. బాబోయ్, యేసు ప్రభు రక్తంలో వీళ్ళు కడగబడ్డారు, ఆయన రక్తము వీరికి గుర్తుగా ఉంది, వీళ్ళని నేనేమి చేయలేదని అది పారిపోవాలి, అది భయపడాలి. కానీ మనమేం చేస్తున్నాం? ఆయన రక్తం అనే గుర్తు మనకు ఉన్నా కూడా మనమే భయపడతాం. ఏంటంట, ఆయన రక్తం అనే గుర్తు మనం పెట్టుకొని కూడా మనమే భయపడతా ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే, నీ శత్రువుతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు, మనం ప్రార్థన చేసేటప్పుడే కానివ్వండి, బయటికి వెళ్ళేటప్పుడే కానివ్వండి, దేనిని చూసైనా మనం భయపడడానికి వీలు లేదు. యేసయ్య రక్తము నాకు గుర్తుగా ఉంది అని చెప్పి ఆయన రక్తములో కడగబడిన మనము దానిని భయపెట్టే వారముగా ఉండాలి, కానీ మనం భయపడే వారముగా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే నీ దేవుడైన ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎవరున్నారు మన వెనకాల ఎవరున్నారు? మనకంటే ఎత్తుగా యేసయ్యని చూడాలి వాళ్ళు. మనతో కూడా ఆయనను వారు చూడగలగాలి. అంటే యేసయ్య మనతో ఉంటే అప్పుడు వాళ్ళు భయపడతారు. యేసయ్య మనతో లేకపోతే మనం భయపడతాం. అవునా? ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన చెప్పాడు కదా, నిన్ను విడువని ఎడబాయనని. ఆయన మనతో ఉన్నాడు కదా. ఆయన మన పక్కనే ఉన్నప్పుడు ఇంక మనం భయపడే అవసరం ఏంటి? యుద్ధం చేసేది ఎవరు? ఆయనే. కాబట్టి శత్రువు ఎంత బలవంతుడన్నా కానివ్వండి, బలవంతులని మొదట్లో చాలామందిని అడిగితే ఎవరు బలవంతుడంటే సైతానికే చాలా బలం ఉందంట. ఎవరికంట? దాన్ని చేసింది ఎవరు చెప్పండి? దేవుడే చేసింది. దేవుని కంటే తక్కువగా దూతల్ని చేశాడు, దూతల కంటే కొంచెం తక్కువగా మనుషులను చేశాడు. అంతే. దూతలకి ఎగిరే శక్తి ఉంది, మనకి ఎగిరే శక్తి లేదు. అంతే తేడా వాటికి కొన్ని అద్భుత కార్యాలు చేసే శక్తి ఉంది, మాయమైపోయే శక్తి ఉంది. కాబట్టి మనకు అలాగా లేదు. దేవుని కంటే కొంచెం తక్కువగా దూతలను చేశాడు. అంటే దేవుని కంటే తక్కువడా కాదా? తక్కువ వాడేవాడు, కానీ వాడికి కొన్ని శక్తులు ఇచ్చాడు దేవుడు. వాడికంటే తక్కువగా మనల్ని చేశాడు. ఇప్పుడు మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఆయన రక్తంలో. ఇప్పుడు మన శక్తి ఏంటి అంటే, ఇప్పుడు వాడుకున్న శక్తి మనకంటే తక్కువనా ఎక్కువనా? అంటే మనం కాదు, మనలో ఉన్న యేసయ్య కంటే తక్కువే. కాబట్టి ఆయన నీకు తోడై ఉన్నాడు, నీవు భయపడవద్దు. అంతే. అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా. ఎటువంటి పీడకలలు వచ్చినా, ఎటువంటి చెడ్డ కళలు వచ్చినా, కళల ద్వారా భయపెట్టించినా, మన ముందు నిలబడి వచ్చి భయపెట్టించినా, ఎవరు మన ముందు నిలబడ్డా, ఎవరు మనల్ని దాటిపోయినా, ఏది దొక్కినా దేనికి భయపడే పనిలా. అది ఎంత విస్తారమైన బలమైనవే కానివ్వండి, అవన్నీ భూ సంబంధమైనవే. కానీ అంతకంటే శక్తిమంతుడైన యేసయ్య మనకి తోడుగా ఉన్నాడు. కాబట్టి దాన్ని చూసి మరి మనము భయపడే పనే లేదు. అదే సంఖ్యాకాండం 23:21 చదవండి. యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇజ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించాడు. చూడండి, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని ఎవరిలో ఉందంట? మనలో జయధ్వని వినపడాల ప్రతి పోరాటంలో. అది ఏ పోరాటం అన్నా కానివ్వండి కదా, ఏ పోరాటం అన్నా కానివ్వండి, ప్రతి పోరాటంలో రాజుగారి యొక్క జయధ్వని మనలో వినపడాలి, మన ద్వారా వినపడాలి కదండి. ప్రభువైన యేసు క్రీస్తు ఆయనే మన రాజు. ఆయన నామమును బట్టి రాజుగారు, ఇప్పుడు మన రాజుగారిని మనం ఓడిస్తున్నామా గెలిపిస్తున్నామా చెప్పండి? గొప్ప రాజు మన పక్షంగా ఉన్నప్పుడు ఆ రాజుగారి యొక్క జయధ్వనిని మనలో వినపడాలి, కానీ ఓటమి ధ్వని వినపడడానికి వీలు లేదు. మనలో బలహీనతలు అనేవి కనపడడానికి వీలు లేదు. కీర్తనల గ్రంథం 118:6 కూడా చదవండి. యెహోవా నా పక్షముగా ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. ఈరోజు మనుషులు కూడా మనల్ని భయపెట్టేటోళ్ళు ఉంటారు. అవునా? దావీదుని చాలామంది భయపెట్టారు. సౌలు రాజు చంపడానికి చూశాడు,
ద్వేషించడానికి చూశాడు, అతన్ని చంపేయాలని ప్రయత్నం చేశాడు. ఈరోజు ఒక కొద్దిమంది మనుషులు కూడా మనకు వ్యతిరేకంగా లేచి, మనకంటే బలవంతులు మనకు వ్యతిరేకంగా లేచి మనల్ని ఏదైనా చేయాలని ప్రయత్నం చేయొచ్చు. అయితే ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను కదండి. ఈరోజు ఎంతమంది మనుషులన్నా లేగనివ్వండి మనకు వ్యతిరేకంగా, ఎంతమంది మనకు వ్యతిరేకంగా లేచినా, ఎటువంటి మనల్ని ఒంటరిగా వారు చేసినా, దేవుడు మన పక్షముగా ఉంటే మనం భయపడే పని లేదు. నరులు ఏం చేస్తారు? అవునా? నరులు గొప్పనా దేవుడు గొప్పనా? దేవుడే గొప్ప మరి కదండి. నరులేమి చేయగలరు? అసలు వాళ్ళు ఏం చేస్తారని మనం భయపడాల్సిన అవసరం. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట, నేను శత్రువుల్ని ఏం చేయాలని నేను కోరుకుంటున్నానో అది నేను చూస్తాను నా కళ్ళతోటి. మన శత్రువుని ఏ రకంగా ఓడించాలని మనం కోరుకుంటున్నామో అది దేవుడు మన కళ్ళతో నెరవేరటం మన కళ్ళతో చూస్తామంట. ఎందుకంటే ఆయన మన పక్షం వహించి మనకి సహాయం చేస్తున్నాడు. ఈ పోరాటంలో ఎవరు సహాయం చేస్తున్నారు? దేవుడు మన పక్షంగా ఉన్న ఆయన మనకి సహాయం చేస్తున్నప్పుడు ఇంకా మనం దేనికి భయపడాలి? దేని కొరకు భయపడాలి? నరులను చూసి భయపడాల్సిన అవసరం లేదు, అపవాదం చూసి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరిని చూసి మనం భయపడే పనే. అసలు క్రైస్తవుడికి భయం అనేదే ఉండకూడదు. ఎందుకంటే క్రైస్తవులను దేనితో పోల్చారు చెప్పండి? ఆయన యూదా గోత్రపు స్తుతిసింహం కదా. ఆ సింహ పిల్లలు ఎవరు? సింహ పిల్లలు సింహాలా కాదా? మనం ఎవరమని అడుగుతున్నా. మనం మనుషులమా సింహాలమా చెప్పండి ఇప్పుడు? అవునా? సింహపు పిల్లలు సింహాలే అంటారు కదండి. కాబట్టి ఆడసింహంలాగా నిక్కి నిలిచి పోరాడాలి. ఏమని చెప్పాడు అంటే సంఖ్యాకాండంలో ఏమని దీవించాడు? అతడు ఆడసింహము వలె నిక్కి నిలిచి పోరాడతాడు, నిలబడి పోరాడతాడు. పారిపోయే వాళ్ళు కాదు క్రైస్తవులు. అందుకని నిద్రించుచున్న సింహాలంట క్రైస్తవులు. ఏదో సైలెంట్గా ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు నిక్కి నిలబడి పోరాడితే ఎవరు తట్టుకోలేరు వాళ్ళ ముందు. అటువంటి శక్తి కలిగిన వాళ్ళం మనం. కాబట్టి చూడండి, ఈరోజు ఏదో మనుషుల్లాగా మనం నోరేసుకొని పడిపోము, కానీ ప్రార్థనలో మన పోరాటంలో గొప్ప శక్తి దాగి ఉంది. అది దేవుని వలన మనం పొందుకునే శక్తి. కాబట్టి దేన్ని చూసి నిజంగా మరి మనము భయపడాల్సిన అవసరమే లేదు. అందుకని 2వ వచనంలో కూడా ఏమంటున్నాడు? అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడి దగ్గరికి వచ్చి ప్రజలతో ఇలాగో చెప్పవలెను. మొట్టమొదటగా మీరు భయపడొద్దు, దేవుడు మనకి తోడుగా ఉన్నాడని చెప్తూ ఉన్నారు. అయితే యాజకుడు ఆ యుద్ధానికి వచ్చిన సైన్యం అందరితో కూడా వెళ్ళి యాజకుడు చెప్పాల్సిన మాట ఏంటంటే, ఇజ్రాయేలీలారా వినండి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? మీ శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. మీ హృదయాలు జంకనీయకండి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూసి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. యాజకుని దగ్గరికి రావాలి. యాజకుడు వారి దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాడు, మీరు యుద్ధానికి వెళ్తున్నారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, భయపడకండి, మీ హృదయాలు జంకనీయకండి, వణకకండి. ఎన్నున్నాయి చూడండి. హృదయం జంకొద్దు, భయపడొద్దు, వణకొద్దు, వారి ముఖం చూసి బెదరొద్దు. క్రూర ముఖం కనపడుతుంది. కొద్దిమంది ముఖాలు చూస్తేనే భయంకరంగా ఉంటాయి. అప్పుడు అటువంటి వాళ్ళ ముఖాలు చూడగానే మనకేమనిపిస్తుంది చెప్పండి? భయం వేస్తుందా లేదా? ఇప్పుడు చిన్న చీకటిని చూసి భయపడుతున్నాం, చిన్న కళ్ళని చూసి భయపడుతున్నాం, దానిపైన పోరాడి దాన్ని నెట్టలేకపోతున్నాం, దాన్ని జయించలేకపోతున్నాం. అందుకనే భయపడొద్దు. మీ హృదయంలో జంకు, హృదయంలో ఏం రాకూడదు? అయ్యగారు అడుగుతూ ఉంటారా, దేనన్నా చూసి భయపడ్డావా, హృదయంలో వణికావా? అది వెంటనే ఏమైతే చెప్పండి, మీరు వణికినప్పుడు భయపడినప్పుడు మన మీదకి వచ్చేస్తుంది. అది మన మీదకి వచ్చే అవకాశం ఉంటుంది, మనలోనికి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే శత్రువు ముందు మనం నిలబడి భయపడితే గనక వాడు మనపైన అధికారం చూపిస్తాడు. కానీ మనం ధైర్యంగా నిలబడి వాణ్ణి ఓడించాలి. అందుకని మీ హృదయాలు జంకనివ్వద్దు, బెదరొద్దు, వణకొద్దు, వారి ముఖాన్ని చూసి మీరు బెదరొద్దు. ఎందుకంటే శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేది మీ దేవుడైన యెహోవా. అమ్మో వాడిని ఎట్లా యుద్ధం చేయాలి, వాడిని ఎలా చంపాలని మీరు భయపడే పనే లేదు. మీరు కత్తి పట్టుకొని యుద్ధంలో రంగంలోకి దిగుతారు, కానీ మీ పక్షంగా యుద్ధం చేసేది ఎవరు? దేవుడే. దేవుడు మీ పక్షంగా యుద్ధం చేసి వారిపైన జయాన్ని దయచేస్తాడు. మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవాయే. కాబట్టి యుద్ధము యెహోవాదే అనుకొని ధైర్యంగా నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి. ఇప్పుడు మనం చేసే ప్రార్థనలో కూడా ధైర్యంగా ప్రార్థన చేయాలా. ఎందుకని?
మనం ప్రార్థన మాత్రమే చేస్తాం, కానీ ఆ ప్రార్థన ద్వారా మనల్ని రక్షించేది ఎవరు చెప్పండి? ఆయనే మనకు విడుదలనిచ్చేది, స్వస్థతనిచ్చేది, శత్రువు పైన జయం ఇచ్చేది ఆయనే. కేవలం మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థనలో పోరాడేవారిగా ఉంటున్నాం. అందుకని చూడండి, ఖచ్చితంగా లేవీలు దగ్గరికి వచ్చి మరి ఆ రీతిగా వారితో చెప్పాలంట. తర్వాత నాయకులు రావాలంట. ఎవరు చెప్పాలి? ముందు యాజకులు వచ్చి ధైర్యం చెప్పాలి. మీరు భయపడొద్దు కదండి. ఎక్కడికి వెళ్ళేటప్పుడు మన పిల్లలు పరీక్షలకు వెళ్ళేటప్పుడు ఏం చెప్తా ఉంటాం? భయపడకమ్మా, కలవరపడొద్దు, టెన్షన్ పడొద్దు. పేపర్ చూడగానే చల్లటి చెమటలు వచ్చేస్తూ ఉంటాయి కొద్దిమందికి. అలా రాకూడదు. ధైర్యం అంటే చూడండి, ముందు యాజకులు ధైర్యం చెప్పాలా, తర్వాత నాయకులు, ఏర్పరచుకున్న నాయకులు ఉన్నారు కదా, వీళ్ళు కూడా వచ్చి జనులతో ఏం చెప్పాలంట? ధైర్యవచనాలు చెప్పాలి. క్రొత్త ఇల్లు కట్టుకున్నవాడు గృహప్రవేశము కాకమునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును కనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి. ఇప్పుడు మన నాయకులు ఆ యొక్క సైన్యంలో తిరుగుతూ ఉంటారు. తిరిగి వాళ్ళతో చెప్పవలసిన మాటలు, ఎవరైనా ఏం చేయాలంటే ముందు కొత్త ఇల్లు కట్టుకున్నాడు, గృహప్రవేశం చేయలే, ఈలోపే యుద్ధానికి రమ్మని పిలుపు వచ్చేసింది. ఏమొచ్చేసింది? యుద్ధానికి రమ్మని పిలుపు వచ్చేసింది. ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు పూర్తయింది, కానీ గృహప్రవేశం కూడా చేయలేదంట. అప్పుడు వీడి మనసంతా ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఈ యుద్ధంలో నాకు ఏదన్నా అయిందనుకో, కట్టుకున్న ఇంటికి గృహప్రవేశం కూడా చేయలేదు, ఆ ఇల్లు ఎవరిదో అయిపోద్ది అని మనసంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇంటి మీద ఉంటుంది. కాబట్టి ఈ నాయకుడు ఏం చేస్తాడు? ఎవరైనా ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేయకుండా వచ్చినట్టయితే మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి, మీరు మీ ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని నాయకుడు చెప్పాలి. రెండవ సంగతి, ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తినను గనక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. మొదటిదేమో కొత్త ఇల్లు, రెండవది ఏంటంటే ద్రాక్ష తోట. ఏంటంట? కొత్తగా కొత్త పంట వేసాడు కానీ ఆ పంట వాడు ఇంకా కొయ్యలేదు. అవునా? ఆ పంట చేతికి వచ్చింది, కోతకాలంలో వాడు కొయ్యలేదు. ఇప్పుడు వీడు యుద్ధంలో చనిపోయాడు అనుకో, ఆ పనులన్నీ ఎవరు తింటారు చెప్పండి? వేరే వాడు తింటాడు. వీడి మనసు అంతా ఎక్కడ ఉంటుంది? పంటేసి వచ్చా, నా పంట నేను అనుభవించలేకపోయా, నా ఇల్లు నేను అనుభవించలేకపోయా అని మనసు ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. కాబట్టి ఏమని చెప్తున్నాడు నాయకుడు? ఎవరైనా ద్రాక్ష తోట వేసి వచ్చిన వాళ్ళు, పొలం వేసి వచ్చిన వాళ్ళు ఉంటే వెళ్ళిపోండ్రా బాబు, మీ మనసంతా ఇక్కడే ఉంటుంది. యుద్ధం చేయలేరు సరిగా. యుద్ధంలో ఎంతసేపు వీళ్ళేం మాట్లాడుకుంటారు? నేను ఇల్లు కట్టుకుని వచ్చాను వాడు అంటాడు, నేను పండ్ల తోటేసి వచ్చాను వీడు అంటాడు. ఈ ఇద్దరు కలిసి, ఒక బలహీనమైన మనసు ఇంకో బలహీనమైన మనసు కలిసి ఇద్దరు బలహీనమైపోతారు. దానివల్ల ఆ యుద్ధంలో బలహీనులు అనే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇంటికి వెళ్ళిపో అనే నాయకుడు చెప్పాలి. మూడవ సంగతి, ఒకడు స్త్రీని ప్రదానం చేసుకుని ఆమెను ఇంకను పరిగ్రహింపక మునిపే యుద్ధంలో చనిపోయిన ఎడలా వేరొకడు ఆమెను పరిగ్రహించడం కానీ కట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. ఒక స్త్రీకి ప్రధానమైంది, పెళ్ళికి సిద్ధమవుతున్నారు, అవునా? ఇప్పుడు ఇతను యుద్ధంలో చనిపోయాడు అనుకో, ఏమైపోతాడు? ఆహా, ఎంత చక్కటి భార్యను వెతికి ఎన్ని పెళ్లి చూపులు చేసి సెలెక్ట్ చేసుకున్నాను, ఇప్పుడు ప్రదానం చేసుకొని వచ్చాం, ఇంకా పెళ్ళి కూడా కాలే. వీడు ఇంకో మూడో వ్యక్తి మొదలవుతాడు. కొత్త ఇల్లు, కొత్త పంట, కొత్తగా పెళ్లి చేసుకోబోయేవాడు. అయ్యో, ఇంకా నా భార్యతో చక్కగా నేను గడపను కూడా గడపలేదు, కానీ ఇందులో చనిపోతే నా భార్య ఇంకొకరి భార్య అయిపోద్ది, నేను వేసిన పంట ఇంకొకరి సొంతం అయిపోద్ది, నేను కట్టిన ఇల్లు ఇంకొకరిది అయిపోద్ది. బాధ ఉంటుందా లేదా చెప్పండి? మనం దాన్ని అనుభవించకుండా చనిపోతే మనసంతా దానిపైనే ఉంటుంది. కాబట్టి ఈ నాయకుడు ఏం చేస్తున్నాడంట? ఈ నాయకులు జనులతోటి ఇలా తిరిగి ఇటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు ఇండ్లకి వెళ్ళిపోండి అని ప్రకటించాలి. ఎందుకంటే 8వ వచనంలో ఏమన్నాడు? నాయకులు జనులతోటి ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండానట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. ఎందుకంటే వీడి మనసంతా అక్కడ ఉంటుంది, వీడి గుండె అంతా ధైర్యంగా ఉండదు. ధైర్యంతో పోరాడదాం, చావైనా రేవైనా, చస్తాను లేదా గెలుస్తాము అని చావుతో పోరాడడానికి వీళ్ళు వెళ్ళాడు. అమ్మో నేను చచ్చిపోతే అలాగా బతకాలి అన్న ఉద్దేశంతో పోరాటం చేసేవాడు ఎలా యుద్ధం చేయాలి చెప్పండి? చస్తే చావాలి, లేదా వాడినన్న చంపాలి, నేనన్నా చావాలి. అట్టి పోరాటాన్ని
పోరాడాలి. ఇప్పుడు వీడు బ్రతకాలన్న ఆశతో పోరాడుతున్నాడు. ఎలా పోరాడుతున్నాడు చెప్పండి? బ్రతకాలన్న ఆశతో పోరాడుతూ ఉంటే హృదయం ఏమైపోద్ది? బలహీనమైపోద్ది, పిరికి గుండె అయిపోద్ది, అధైర్యపడతా ఉంటాడు. ఒకరికి ఒకరు ఇటువంటి వాళ్ళు ఎంతమంది తోడయ్యారు? ఓ ముగ్గురు తోడయ్యారు. ఓ ముగ్గురు ఇటువంటి వాళ్ళు ఇంకో ముగ్గురు తోడయ్యారు అనుకోండి. వీళ్ళందరూ పిరికి గుండెతో ఏమన్నా యుద్ధం చేయగలుగుతారా? వీళ్ళని యుద్ధం చేయండి రా అంటే వీళ్ళు పిరికి గుండెతో అధైర్యపడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళని చూసి మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? పిరికోళ్ళు అయిపోతారంట, అధైర్యపడిపోతారంట. అంటే ఒక్కడు పిరికివాడున్నా వాడు మిగిలిన వాళ్ళని ఏం చేస్తాడు చెప్పండి? అధైర్యపరుస్తాడు, బలహీనపరుస్తాడు, వెనక్కి లాగేటోళ్ళు ఉంటారు. అందుకనే ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? అసలు యుద్ధానికి పనికిరారు, వీళ్ళు పనికిరారు కాబట్టి మీరు ఇంటి ఇళ్ళకి వెళ్ళిపోయి హాయిగా ముందు అన్నీ అనుభవించుకున్న తర్వాత రండి యుద్ధానికి, అప్పుడు ధైర్యంగా యుద్ధం చేద్దురు అని నాయకుడు చెప్తున్నాడు. ఎందుకంటే సహోదరుల గుండెలు అధైర్యపరచబడకుండా తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును అని చెప్పాలి. ఎందుకంటే నాయకులు జనులతో మాట్లాడింది చాలించిన తర్వాత జనులను నడిపించుటకు సేనాధిపతులను కూడా నియమించాలి. అయితే ఈ సంగతి గురించి యెషయా గ్రంథంలో చదువుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 21 చూడండి. ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలములు అనుభవించురు, వారు కట్టుకొనిన ఇళ్లలో వేరొకరు కాపురముందురు, వారు నాటుకొనిన వాటిని వేరొకరు అనుభవించురు. నా జనులు చదువు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతా అగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకునే దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాస పడరు. ఆకస్మికముగా కలుగు అపాయమునందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. వారి సంతానము వారి యొద్దనే ఉందురు. కదండి? అంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఎలాగుంటారంట? ఇండ్లు కట్టుకొని కాపురం ఉంటారు. చాలామంది ఇండ్లు కడతారు కానీ అందులో ఉండరు, పాడైపోయిన ఇళ్ళలాగా ఉంటాయి. అయితే జనులు ఇండ్లు కట్టుకొని కాపురం ఉండడం, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలాలను అనుభవించడము, పెళ్లి చేసుకొని భార్య పిల్లలతో సంతోషంగా ఉండడము, ఇవన్నీ కూడా వీరందరూ కూడా యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు. ఏం చెప్పండి? ఇప్పుడు వీడు అందులో యుద్ధంలో చనిపోయాడు అనుకోండి, ఏమైపోతారు చెప్పండి? అందుకని ఏమన్నా ఆకస్మికముగా కలుగు అపాయమునందుటకై వారు పిల్లలను కదండి. సడన్గా చనిపోవడానికి వాడు నిర్ణయించబడ్డ వ్యక్తి కాదు. ఎందుకంటే ఈ లోకంలో కూడా దేవుడు మనము సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఏదైతే మనము అనుభవించాలని ఆశతో ప్రయత్నం మొదలు పెడుతున్నామో దాన్ని అనుభవించాలనే కోరుకుంటున్నాడు. అవునా? ఆశ కలిగి ఉండాలి. అప్పుడు ఆశని దేవుడు ఏం చేస్తాడు? ఆశతో వేస్తాడు పంట, ద్రాక్ష తోట. ఆశతో కట్టుకుంటారు ఇల్లు. మరి ఆ ఆశ తృప్తి పొందాలా లేదా? ఆ ఆశ కలిగిన ప్రాణం ఏమవ్వాలి? తృప్తి ఎప్పుడు వస్తుంది? దాన్ని అనుభవించినప్పుడే తృప్తి వస్తుంది. ఇప్పుడు వాగ్దానం ఉంది, నువ్వు ఆశపడ్డ దానికి నేను తృప్తిగా అనుభవించేటట్లు చేస్తాను, ఆశపడిన ప్రాణమును తృప్తిపరుస్తానని దేవుని వాగ్దానం ఉంది. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని అనుభవించకుండా వాళ్ళు ఏమైపోతున్నారు చెప్పండి? అక్కడ యుద్ధంలో చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అటువంటి వారిని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, వారిని ముందు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్న వారు దాన్ని అనుభవించేటట్లుగా చేస్తాడంట. అందుకనే వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు కాపురం ఉండరు. వేరొకరు కాపురం ఉండడము అనేది దేవుని ఆశీర్వాదానికి గుర్తు కాదు. కాబట్టి దేవుని ఆశీర్వదించబడ్డ వాళ్ళందరి దేవుడు అక్కడ నాయకుడు ఏం చెప్తున్నాడు? మీరు మీ ఇళ్ళకి వెళ్ళి వాటిని అనుభవించండి. ఎందుకంటే మీరు ఇక్కడ పిరిగి గుండెతో ఉండి మిగిలిన వాళ్ళని అధైర్యపరిచే వారిగా ఉండడానికి వీలు లేదు. కాకున్న వాటిని వేరొకరు అనుభవించరు. తాము చేసుకునే దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడ్డారు. అనవసరంగా ఇన్ని లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాను, అనవసరంగా ఇంత ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టి ద్రాక్ష తోట వేసా, ఇంత ఖర్చు పెట్టి నేను ఆమెని ప్రదానం చేసుకున్నా, వృధా అయిపోయిందే, మా ప్రయాస వృధా అయిపోయిందే అనేది ఉండదంట. దేవుని ఆశీర్వాదం పొందుకున్న వారి కుటుంబాలలో వృధా ప్రయాస అనేది ఉండదు. ఇప్పుడు అక్కడ వారి ప్రయాస వృధా అయిపోయిందే అన్న బలహీనమైన మనసు వాడికి ఉంటుంది. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఆ ప్రయాస వృధా కాకుండా దేవుని యొక్క ఆశీర్వాదమును కలిగి ఉండునట్లు
మరి అక్కడ వారిని వెనక్కి పంపించేస్తూ ఉన్నారు. అది మొదటి కారణం. రెండవది, వారి వల్లే మిగిలిన వారు పిరికి గుండెగా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ కనానుని చూసి వచ్చిన వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వాళ్ళు భయపడి మిగిలిన వాళ్ళని ఈ అధైర్యపడ్డోళ్ళతో యుద్ధానికి వెళ్ళారనుకోండి, వీళ్ళు యుద్ధంలో ఈ యొక్క 2 గోత్రాల వాళ్ళని కూడా వెళ్ళనివ్వరు అని చెప్పి దేవుడు ఏం చేశాడు? వాళ్ళు చనిపోయేదాకా అరణ్యంలోనే తిప్పారు. అంటే అక్కడ అధైర్యపడ్డోళ్ళందరూ, అధైర్యపరిచిన వాళ్ళందరూ చనిపోయే వరకు ఏం చేశారు చెప్పండి? చచ్చిపోయేదాకా మళ్ళీ 40 ఏళ్ళు అరణ్యంలోనే తిరుగుతూ ఉన్నారు. అంటే పిరికి వాళ్ళు కనానుకి వెళ్ళలేరన్నమాట. ఉందా లేదా? ప్రకటన గ్రంథంలో ఉంటుంది, పిరికి వారు పరలోక రాజ్యానికి అనర్హులు. అందుకనే దేవుడు మనకి ఏమి ఆత్మ ఇచ్చాడు? పిరికితనం గల ఆత్మ ఇయ్యలేదు, శక్తియు ప్రేమయు మంచి మనసు ఇచ్చాడు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ ఇచ్చాడు. మన హృదయం భయపడతా ఉంటే, జంకుతూ ఉంటే, అప్పుడు మన ఇంద్రియాలు మనల్ని ఏం చేయాలి? భయపడకు, నీ దేవుడు యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, మన పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు, ఆయన యుద్ధం యెహోవాదే, నువ్వెందుకు భయపడుతున్నావు? నిగ్రహించుకునే శక్తి మనకి రావాలి. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మనం కలిగి ఉండాలి. అప్పుడు ఆ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? ఆ భయముల నుండి విడిపిస్తూ ఉంటుంది, మనల్ని కంట్రోల్ చేస్తుంది, నిగ్రహిస్తుంది. భయపడకు, వణకకు, జంకకు, దేవుడు మన పక్షంగా ఉన్నాడు, ఆయన మనకు తోడుగున్నాడు, ఆయన యుద్ధం చేసేది, నువ్వు కాదు, నువ్వే యుద్ధం చేస్తున్నట్టు ఎందుకు భయపడుతున్నావు అని మనల్ని నిగ్రహించి ధైర్యంగా నిలబెడుతుంది. అందుకని చూడండి, అటువంటి పిరికి వాళ్ళు పరలోక కనానికి చేరకూడదని దేవుడు అక్కడ వాళ్ళని 40 సంవత్సరాల అరణ్యంలోనే తిప్పాడు. అటువంటి వారు కనానికి, అందుకనే మనం పిరికి వారిగా ఉండడానికి వీలు లేదు. క్రైస్తవులు పిరికి వారిగా ఉన్నట్లయితే మరి మనము ఆ పరలోకానికి ఎప్పుడు కూడా వెళ్ళే వారముగా ఉండము. కాబట్టి మరి మనం పిరికి వారముగా ఉండకుండా దేవుడు మన పక్షంగా ఉన్నాడని మనం గ్రహించి ధైర్యంగా యుద్ధరంగంలోకి వెళ్ళే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకు దయచేయునుగాక. ఇదే క్రొత్త ఇల్లు, క్రొత్త ద్రాక్ష తోట, క్రొత్తగా పెళ్లి చేసుకున్న వ్యక్తి. ఈ 3 సంగతులు చూస్తుంటే మీకు కొత్త నిబంధనలు ఎవరన్నా గుర్తొస్తున్నారా? లూకా సువార్త 14వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుండి. ఒక మనుషుడు గొప్ప విందు చేసి అనేకులను కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపుతుంది. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగి మొదటి వాడు వేరొక పలుకొని ఉన్నాను, ఆవశ్యంగా వెళ్ళి దాన్ని కొనబడి నన్ను క్షమించుకోవాలని వేడుకుంటున్నాను. మరి ఒకటి, నేను 5 ఎడ్లను కొనుక్కున్నాను, వాటిని పరీక్షింపబెడుతున్నాను, నన్ను క్షమించుకోవాలని వేడుకుంటున్నాను. మరి ఒకడు వేరొక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను బాగాను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటను తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా ఆ పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి పేదలను అంగవీనులను కుంటివారిని గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితోటి చెప్పాడు. అయితే ఇక్కడ కూడా చూడండి, ఒక వ్యక్తి విందు చేయించినప్పుడు పిలిచినప్పుడు అందరూ ఏం సాకులు చెప్తున్నారు? నేను కొత్తగా పొలం కొన్నా కాబట్టి పొలం చూడడానికి వెళ్ళాలి, కొత్తగా ఎడ్లు కొనుక్కున్నా వాటిని చూడడానికి వెళ్ళాలి, కొత్తగా పెళ్లి చేసుకున్నా కాబట్టి నా భార్యతో నేను గడపాలి అని విందుకు రావట్లేదు. అంటే ఈ విందు కూడా పరలోక రాజ్యానికి సూచనగా ఉంది. చూడండి 15వ వచనంలో, దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడు, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో, అంటే పరలోకంలో గొర్రెపిల్ల విందుకు వెళ్ళాలి అంటే కూడా కొన్ని అర్హతలు కావాలి. ఏం చెప్పండి? ఇక్కడ యుద్ధానికి వెళ్ళాలన్నా కొన్ని అర్హతలు కావాలి. ఇక్కడ ఆ యుద్ధంలో వెళ్ళాలి అంటే ఆ పిరికితనంతో యుద్ధానికి వెళ్ళలేరు. ఇక్కడ కూడా గొర్రెపిల్ల విందుకి వెళ్ళాలి అంటే వాళ్ళేం సాకులు చెప్తున్నారు? మేము ఇవన్నీ అనుభవించాలి, ఎంతసేపు ఈ భూ సంబంధమైన వాటిని మరి మేము ఇంకా అనుభవించాలి. కాబట్టి వీటిని అనుభవించే వాళ్ళు ఎవ్వరూ కూడా మరి ఆ యొక్క గొర్రెపిల్ల విందుకి వెళ్ళలేరు.
ఈ భూ సంబంధమైన వాటిని ఆశపడేవారే కానివ్వండి, వాటిని అనుభవించే వారే కానివ్వండి, అంటే అది ఆ రోజుకు చెప్పారు, కానీ అంత్య దినాలలో చెప్తా ఉన్నారు. అంత్య దినాలలో మనము భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టుకోవడానికి వీలు లేదు. కాబట్టి భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టకుండా దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడే వారిగా ఉండాలి. అందుకని 24వ వచనంలో ఏమంటున్నాడు? ఏలయనగా పిలువబడిన మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో. ఈరోజు దేవుడు మనందరినీ పిలిచాడు. దేవుడు మనందరినీ పిలిచాడు, తన రక్తంలో కడుక్కున్నాడు, మనందరినీ కూడా పరలోకము కొరకు మనందరినీ పిలిచాడు. ఇప్పుడు మనము అలాగే సాకులు చెప్పే వాళ్ళలాగా ఉన్నామా? కొన్ని సాకులు చెప్పట్లా, కానీ ఇక్కడ కూర్చొని యుద్ధంలో పోరాటం చేయడానికి నిలబడి కూడా మన మనసు ఎక్కడ ఉంటుంది చెప్పండి? పిరికి గుండెతో అక్కడ భూ సంబంధమైన వాటిపైననే మన మనసులు కలిగి ఉంటా ఉన్నాం. అక్కడ నాయకుడు ఏం చేశాడంటే, యుద్ధ రంగానికైతే మీరు ఇంటికి వెళ్ళిపోండ్రా బాబు అని అందరినీ పంపించేశాడు. ఇక్కడ పరలోక రాజ్యంలో గొర్రెపిల్ల విందుకి కూడా మనం వెళ్ళలేమంట. అటువంటి పిరికితనము భూ సంబంధమైన వాటిపైన మరి మనము ఆశను కలిగి ఉన్నట్లయితే అయితే అనుభవించడం దేవుని యొక్క ఆశీర్వాదమే. కానీ దేవుని రాకడ సమయంలో, పోరాడే సమయంలో మన మనస్సు దేవునిపైనే ఉండాలి. దేనిపైన ఉండాలి చెప్పండి? మన మనస్సు దేవునిపైనే ఉండాలి. కానీ ఆ దేవునిపైన లేకుండా మనం బలహీనపడి మిగిలిన వారిని బలహీనపరిచే వారంగా ఉన్నట్లయితే, ఇజ్రాయేలు ప్రజలను ఏ రీతిగా అయితే దేవుడు నశింపచేశాడో ఆ రీతిగా నశించిపోయేవారిగా ఉంటాం. లేదా నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటే విడవబడేవారిగా ఉంటాం. విడవబడే వారంగా కూడా మరి మనం ఉంటాం. కాబట్టి మరి అటువంటి విడవబడే గుంపులో మరి మనం ఉండకుండా దేవుని యొక్క, ఎందుకంటే మరి ఈరోజు మన యొక్క పోరాటాలు దేంతో చేస్తున్నాం చెప్పండి? అపవాదితో పోరాడేటప్పుడు పిరికి గుండెతో మనం యుద్ధం చేయడానికి వీలు లేదు. మొదటి తిమోతి పత్రిక కూడా చదవండి. మొదటి తిమోతి పత్రిక 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు. ఇప్పుడు మనం ఏ పోరాటం పోరాడాలి చెప్పండి? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి కదా. ఇప్పుడు పోరాడే వ్యక్తులంగా మనం ఉన్నప్పుడు మన ధ్యాస అంతా ఇంకా నా ఇల్లు కంప్లీట్ కాకపోయే, పెళ్ళిళ్ళు కాకపోయే, లేకపోతే పొలం సంగతి అవే ఆలోచించుకుంటా మనం కూర్చున్నట్లయితే ఈ యుద్ధ రంగంలో ముందుకు వెళ్ళలేం. యుద్ధానికి వెళ్ళలేం, గొర్రెపిల్ల విందుకు పోలేం. అక్కడ యుద్ధంతో పోల్చాడు లూకాసు వార్తలో, గొర్రెపిల్ల విందు గురించి చెప్తా ఉన్నాడు. కాబట్టి అటువంటి పిరికితనంగా మనం ఉండలేం. అందుకనే తిమోతికి రాస్తూ ఏమంటున్నాడంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడండి. విశ్వాసులు ఎట్లా పోరాడతారు? విశ్వాసులు పోరాడే పోరాటాన్ని పోరాడండి. పిరికోళ్ళు పోరాడినట్టు కాదు. ఎటువంటి విశ్వాసం ఉండాలి? బలమైన విశ్వాసం. అల్ప విశ్వాసం ఉంటే ఏం చేస్తాం మనం? గాలి తుఫాన్ రాగానే ఎలా భయపడ్డారు? గాలి తుఫాన్ రాగానే భయపడ్డారా లేదా? భయపడ్డప్పుడు అల్ప విశ్వాసాలారా ఎందుకు భయపడుతున్నారు? విశ్వాసం లేదు. అలా భయపడే విశ్వాసం, అల్ప విశ్వాసంతో మనం యుద్ధం చేస్తే కనుక ఆ పోరాటంలో జయం రాదు మనకి. అందుకనే విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడండి. నేను దాని గురించి తర్వాత వివరంగా చెప్తా. అప్పుడే నిత్య జీవాన్ని చేపడతా కదా. విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడండి, నిత్య జీవాన్ని చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటున్నావా లేదా? సాక్షుల ఎదుట మనం ఒప్పుకుంటున్నామా లేదా? దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను ఆ స్వస్థతనిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మరి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ఎందుకు పిలువబడ్డాం మనం? దేవుని కొరకు సాక్షిగా ఉండడానికి, ఆ పరలోక రాజ్యాన్ని చేపట్టడానికి మనం పిలువబడ్డాం. మన ఒప్పుకోలును బట్టి మనం పోరాడాలి. కాబట్టి ఈ దినమున మన పోరాటము విశ్వాస సంబంధమైన పోరాటము, ఆత్మీయ పోరాటంలో మనం ఉన్నాం. కాబట్టి అటువంటి పోరాటములో మరి మనము మంచి పోరాటాన్ని పోరాడాలి. ఎటువంటి పోరాటాన్ని పోరాడాలి? మంచిగా పోరాడాలి, విశ్వాసముతో పోరాడాలి, బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. నా యేసయ్య ఉన్నాడు, ఏదైనా ఆయనే చూసుకుంటాడు. నేను కేవలము ప్రార్థన చేయాలా, మోకాళ్ళ మీద పోరాడాలా, దేవునికి విడిచిపెట్టేయాలా.
అంతేగాని ఈ పోరాటం ద్వారా మనమే జయము పొందుకున్నట్లు, మనమే బలహీనపడుతున్నట్లుగా ఉండడానికి వీలు లేదు. అందుకని దేవునికి మన పోరాటాన్ని అప్పగించినట్లయితే అప్పుడు నిత్య జీవాన్ని పొందుకుంటాం. అందుకనే ఇక్కడ పిరికి ఉండగల వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు? అధైర్యపరిచే వాళ్ళ గుంపులో ఉన్న వాళ్ళని తీసివేశాడు. కాబట్టి మీరు భయపడకండి, ఎవరిని భయపెట్టకండి. ఎవరిని అబ్బో ఈ సమస్య పైన ఎట్లా జయం పొందుకుంటావు, బాబోయ్ ఈ సమస్య చాలా కష్టమైంది కదా, చాలా ప్రమాదకరమైంది కదా, ఈ అనారోగ్యాన్ని ఎట్లా జయిస్తావు అని ఎవరిని బలహీనపరచొద్దు. చేతనైతే బలపరచండి, చేతనైతే బలపరచండి. కానీ బలహీనపరిచే వాళ్ళని ఏం చేశాడు దేవుడు? వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఇంకొకరిని పోనీయరు. వాళ్ళు పరలోకానికి ఎత్తబడరు. వారిని నమ్ముకున్న వాళ్ళు కూడా ఏమవుతారు చెప్పండి? విడిచిపెట్టబడే గుంపులోనే ఉంటారు. అక్కడ యుద్ధరంగంలో ఏమంటున్నాడు? అందరినీ ఇంటికి వెళ్ళిపోమంటున్నాడు. ఆ రాకడ సమయంలో విడవబడేదానికి సాదృశ్యంగా ఉంది. ఏం చెప్పండి? విడవబడేదానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి మరి మనం విడవబడే గుంపులో కాకుండా రాకడలో ఎత్తబడే గుంపులో ఉండినట్లు విశ్వాస సంబంధమైన మంచి పోరాటముని పోరాడే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకు దయచేయునుగాక.